సందడిగా ఉండే నగరం నడిబొడ్డున కార్లు మోగించడం మరియు కిటకిటలాడే జనాల మధ్య విజయ్ అనే చిన్న పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి నడిచాడు. విజయ్ ఒక మలుపు తిరిగాడు. అతనికి మృదువైన మియావ్ వినిపించింది. చెత్త డబ్బా వెనుక నుండి కరుకుగా నారింజ రంగులో ఉన్న వీధి పిల్లి బయటకు చూసింది. మెల్లగా చిరునవ్వుతో ట్రీట్ ని విస్తరింపజేస్తూ విజయ్ వంగిపోయాడు. పిల్లి తడబడింది, కానీ నెమ్మదిగా గాలిని స్ఫురింపజేస్తూ దగ్గరగా వచ్చింది. రోజు రోజుకి విజయ్ అదే చోటికి వచ్చాడు. పిల్లి అతనిని విశ్వసించడం ప్రారంభించింది. అతని కాళ్లపై రుద్దడం మరియు మృదువుగా ఊపడం ప్రారంభించింది. వర్షం కురుస్తున్న సాయంత్రం పిల్లిని చలిలో వదిలేయడం విజయ్ భరించలేకపోయాడు. అతను పిల్లిని ఇంటికి తీసుకువచ్చాడు. అది ఉండనివ్వమని తన తల్లిదండ్రులను ఒప్పించాలనే ఆశతో. విజయ్ తల్లిదండ్రులు మొదట సంకోచించినా వెంటనే తమ కుమారుడికి పిల్లి అంటే ఎంత ఇష్టమో చూశారు. వారు పిల్లిని ఉంచడానికి అంగీకరించారు మరియు పిల్లి కుటుంబంలో ప్రియమైన సభ్యుడిగా మారింది.